ఎత్తిపెట్టిన డబ్బంతా నా బిడ్డ భవిష్యత్తు కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం నేను చేస్తూ వచ్చి సో అటువంటప్పుడు ఇన్ కేస్ నాకేమన్నా ఇబ్బంది అయితే నా ఫాదర్ మదర్ ఎలా? పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ పంపించడానికి మాత్రమే కాదు అని చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో. టర్మ్ ఇన్సూరెన్సే ఎందుకు తీసుకోవాలంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఇలాంటి స్కీమ్స్లో ఎలాంటి యూజ్ చేసుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. సాధారణంగా ఒక పర్సన్ ఎర్నింగ్ స్టార్ట్ చేయడం వెంటనే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మన ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనే చాలా డౌట్స్ అయితే మన బ్రెయిన్లో ఉంటాయి. వాటికి అన్నిటికీ మనకి ఈరోజు ఆన్సర్ చెప్పడానికి సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ 15-20 years ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంకింగ్ సెక్టార్లో అండ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ సర్టిఫైడ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. ఆయన వాల్యుబుల్ వర్డ్స్ అండ్ మనకున్న డౌట్స్ని అయితే మనం ఆయన అడిగి క్లారిఫై చేసుకుందాం. హలో సార్. హాయ్ సార్, జనరల్గా ఇప్పుడు యాజ్ ఏ యంగ్స్టర్ నాకు జాబ్ వచ్చింది రీసెంట్గా అనుకోండి. జాబ్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి ఇన్సూరెన్స్లు తీసుకోవాలని, ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవాలని ఉంటుంది. చాలా ఐడియాస్ అయితే ఉంటాయి బ్రెయిన్లో. బట్ ఏ స్టెప్ తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అంటారు సార్? ఎక్సలెంట్. ఫస్ట్ కమింగ్ టు ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఐ కెన్ క్లియర్లీ టెల్. సో చాలా వరకు ఇన్సూరెన్స్లో మనకు తెలియంది ఏంటంటే ఇన్సూరెన్స్ అంటే నార్మల్గా ఒక పాలసీ ఉంటుంది, దాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉంటుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి కొంచెం ఏదైనా మంచి ప్రోడక్ట్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ బిఫోర్ టేకింగ్ ఇన్సూరెన్స్ పాలసీ జనరలీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు రీసెర్చ్ అబౌట్ ఇన్సూరెన్స్ పాలసీస్. దెర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ పాలసీస్ అనమాట. ఎండోమెంట్ పాలసీ ఉంటుంది, మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది, లేదు యూలిప్ ప్రోడక్ట్ ఉంటుంది, ప్యూర్ టర్మ్ ప్లాన్ ఉంటుంది. సో ఇలా చాలా రకాల ఎత్తుకుంటే ఎల్ఐసి ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ అరౌండ్ 900 tables. కొన్ని విత్డ్రా అయి ఉంటాయి, కొన్ని ఫోర్స్లో ఉంటాయి. ఆ విధంగా మార్చి కొత్తగా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయన్నమాట. ఓకే, నేను చెప్తున్నా కదా ఎల్ఐసి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మోర్ ఆర్ లెస్ 900 tables ఉన్నాయన్నమాట. 900 types ఆఫ్ పాలసీస్ డిజైన్ చేశారు ఎల్ఐసి. అది కాకుండా వీ హ్యావ్ 23 ఇన్సూరెన్స్ కంపెనీస్ అనమాట. 23 ఇన్సూరెన్స్ కంపెనీస్లో మళ్ళీ కొన్ని పాలసీస్ విత్డ్రా అవుతూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకి దగ్గర ఒక 2000 రకాల పాలసీలు ఉంటాయి అన్ని కంపెనీస్వి. సో దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ ఎందుకు కావాలి అనే కాన్సెప్ట్ కానీ ఒక్కసారి మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనం ఏ పాలసీ తీసుకోవాలనేది ఐడియా వచ్చేస్తుంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ సెడ్ యు ఆర్ యంగ్స్టర్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం. మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం. ఫ్యూచర్ ప్లానింగ్ అంటే మనీ సంపాదించాలి, కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఏమంటే ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది కదా సార్. ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్ కేసు మనం ఒక ఇల్లు కట్టుకోవాలైనా ఆర్ఎల్స్ మ్యారేజ్ అయిన తర్వాత అయినా అలాంటి అన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియాతో ఇన్సూరెన్స్ తీసుకోవాలని. యా, సో ఇన్సూరెన్స్కి వచ్చే కొద్దీ ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్సూరెన్స్ని సపరేట్గా చూడాలన్నమాట. సో వాట్ యూ ఆర్ సేయింగ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్. సో కొంచెం సేవ్ చేసుకుంటాం, కొంచెం అమౌంట్ బాగా ఎర్న్ అయిన తర్వాత అది ప్రిన్సిపల్ అమౌంట్ కింద పెట్టుకొని ఏదైనా లోన్కి వెళ్ళి ఇల్లు కొనుక్కుందామని. కానీ ఇన్వెస్ట్మెంట్ని ఇన్సూరెన్స్ని సపరేట్గా చూడాలన్నమాట. సో యంగ్స్టర్స్కి ఇంకా మిగతా టాపిక్స్ ఏమీ వెళ్ళకుండా నేను డైరెక్ట్గా ఐఎమ్ టెల్లింగ్ ఇట్ టు యూ. యంగ్స్టర్స్కి ఏంటంటే కష్టపడి మదరు ఫాదరు బాగా చదివించుంటారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి ఎడ్యుకేషన్లో చేయించుంటారు. మీరు ఇప్పుడు ప్రొఫెషన్లో సెట్ అయ్యారు, ఆ విధంగా అందరూ కూడా ప్రొఫెషన్లో సెట్ అవుతారు అనమాట. ఇన్ కేస్ అంటే నా సర్వాన్ని నేను కష్టపడి ఎత్తిపెట్టిన డబ్బంతా నా బిడ్డ భవిష్యత్తు కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం నేను చేస్తూ వచ్చి ఇన్ కేస్ నేను ఇంత చేస్తున్నాను, నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను సంథింగ్ ఐ హ్యావ్ టు హెల్ప్ ఫర్ మై ఫాదర్ అండ్ మదర్ అనే ఫీలింగ్ ఉంటుంది, రైట్? సో అటువంటప్పుడు ఇన్ కేస్ నాకేమన్నా ఇబ్బంది అయితే నా ఫాదర్ మదర్ ఎలా, వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్ ఎలా, వాళ్ళు సంపాదించిందంతా నాకే పెట్టేశారు. సో ఇన్ కేస్ నాకేమన్నా అయితే ఇబ్బంది అయితే ఫాదర్ మదర్ ఎట్లా సర్వైవ్ అవ్వాలి? దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్. అటువంటప్పుడు మన సంపాదన ఏదైతే ఉందో దాన్ని కాంపన్సేట్ చేస్తూ మనం తీసుకునే ఒక హెడ్జ్ వచ్చి ఇన్సూరెన్స్ అనమాట. ఓకే, సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు యు ఆర్ వర్కింగ్, నేను వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ గెటింగ్ 10 lakhs rupees శాలరీ అనుకుందాం పర్ యానం. 10 lakhs rupees తీసుకుంటే నేను ఒక 10-20 years కానీ వర్క్ చేస్తే నాకు, నా భార్యకి, నా పిల్లలకి, మా అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకుంటాను 20 years. ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్ టు మీ నౌ, వాళ్ళ పరిస్థితి ఏంటి?
దానికోసం ఏం చేశారంటే ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ మై ఎర్నింగ్స్ ఒక 10 లక్షల రూపాయల జీతం అనుకుంటే దాంట్లో నాకు 80,000 రూపీస్ 75,000 వస్తూ ఉంటుంది అన్ని డిడక్షన్స్ పాన్. దీంట్లో ఒక 5,000 రూపీస్ లేదంటే 2,000 రూపీస్ నేను సపరేట్గా కానీ పెట్టేయగలిగితే ఇన్సూరెన్స్, ఎగ్జాంపుల్ టర్మ్ ప్లాన్ ఉంటుందన్నమాట. టర్మ్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ కార్ ఇన్సూరెన్స్ లాగా, బైక్ ఇన్సూరెన్స్ లాగా. బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తాం? బైక్ కార్ తీసుకోవడానికి. బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తామంటే ఇన్ కేస్ నా కార్ నేను ఒక 10 లక్షల రూపాయలు పెట్టి కొన్నాను, నేను రోడ్లో పెట్టున్నాను, అది ఎవరో థెఫ్ట్ వెళ్ళిపోయింది, దొరకలేదు, రైట్? సో అది నా దగ్గర లేదు కాబట్టి, ఇంకా దొరకలేదు కాబట్టి ఆ 10 లక్షల రూపాయలు అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు నాకు పే చేస్తాడు. ఆర్ సెకండ్ వన్, అదే కార్లో నేను వెళ్తూ ఎవరినైనా హిట్ చేశాను అనుకుందాం. సో వాళ్ళకి హిట్ చేసినప్పుడు అటువంటి ఆ ఎక్స్ పార్టీ పర్సన్ ఎవరైతే ఉంటారో, అదర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే విల్ ఫేస్ ప్రాబ్లం కదా. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళని కాంపన్సేట్ చేయడానికి, రైట్? సో తప్పో మంచో చెడో జరిగిపోయింది, కానీ దేర్ విల్ బి సమ్ కాంపన్సేషన్. అది ఎంత కాంపన్సేషన్ ఉంటుందో అంత కాంపన్సేషన్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఓకే, అర్థమవుతుంది? కార్ ఇన్సూరెన్స్ కానీ బైక్ ఇన్సూరెన్స్ కానీ. సరే నేను పే చేసుకుంటాను కదా, ఇన్సూరెన్స్ ఎందుకు అనొచ్చు. వెళ్తూ వెళ్తూ మనం అంబానీని గుద్దుతామో లేదంటే ఎవరన్నా జనరల్ పర్సన్ని గుద్దుతామో తెలియదు. జనరల్ పర్సన్ గుద్దితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నెగోషియేట్ చేసుకొని ఏదో తప్పు జరిగింది అని దానికి సంబంధించిన కాంపన్సేట్ చేసి వచ్చేస్తాం, రైట్? లేదంటే పోలీస్ వాళ్ళు కాంపన్సేషన్ తీర్చి సెటిల్ చేస్తారు. అదే అంబానీని గుద్దితే, అదానీని గుద్దితే, లేదంటే ఒక 100 కోట్ల పర్సన్ని గుద్దితే జీవితం మొత్తం అంతా అమ్మేసిన, సర్వం అమ్మేసిన వాళ్ళకి మనం కాంపన్సేట్ చేయలేం. దాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. సో ఆ కార్ ఇన్సూరెన్స్ కానీ బైక్ ఇన్సూరెన్స్ కానీ ఎందుకు చేస్తామంటే ఇటువంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు ఆ బర్డెన్ ఏదైతే ఉందో మన మీద పడకుండా ఉండడానికి. అదేవిధంగా ఇన్సూరెన్స్కి వచ్చే కొద్దీ ఇన్ కేస్ నాకు సంథింగ్ హ్యాపెన్ టు మీ, నేను నేను చేసే ఆ 1 కోటి రూపాయలు 50 లక్షల రూపాయలు నా తల్లిదండ్రులకి వెళ్తే వాళ్ళకి నేను లేని లోటు ఉంటుంది తప్ప డబ్బులు ఫైనాన్షియల్గా మాత్రం ప్రాబ్లం ఉండదు, రైట్? దిస్ ఈజ్ సింపుల్ దిస్ వన్. నౌ కమింగ్ టు ఇన్సూరెన్స్ పాలసీస్, నేను చెప్పాను ఎండోమెంట్ ప్లాన్ ఉంటుంది, యూలిప్ ప్లాన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలా చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా. సో దాంట్లో టర్మ్ ఇన్సూరెన్సే ఎందుకు తీసుకోవాలంటే విచ్ ఈస్ వెరీ లెస్ ప్రీమియం అనమాట. ఎగ్జాంపుల్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 సంవత్సరాలు అనుకుంటాను హరీష్ నీకు. సో ఒక 30 సంవత్సరాల వ్యక్తి 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కావాలి అంటే జస్ట్ 10,000 రూపాయలు కూడా ఉండదు సంవత్సరానికి ప్రీమియం. అంటే నేను సంవత్సరానికి 10,000 రూపాయలు ప్రీమియం నేను కానీ ఈ 23 ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రీమియం పే చేసేసానంటే ఇట్ ఈస్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ పర్సన్, రైట్? సో ఈ అగ్రిమెంట్ ఏముంటుంది అంటే అయ్యా నేను ఒక 10,000 రూపాయలు నేను పే చేస్తాను, నేను బాగుంటే నాకు ఆ 10,000 రూపాయలు నాకు అవసరం లేదు. ఇన్ కేస్ నాకేమన్నా అయితే మాత్రం నా ఫ్యామిలీకి 1 కోటి రూపాయలు ఇవ్వాలి మీరు. దిస్ ఈస్ ద అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్లో ఉంటుంది మీరు కంటిన్యూస్గా పే చేస్తూ వెళ్ళండి ప్రీమియం, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్ టు యూ మేము 1 కోటి రూపాయలు మీ ఫ్యామిలీకి పే చేస్తాం, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ పాలసీ డాక్యుమెంట్. సో ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉండేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్సూరెన్స్ని కలిపేసామనుకోండి, ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ కలిపామంటే అది వర్కౌట్ కాదు. ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ, ఎండోమెంట్ ప్లాన్ ఉంటుంది. ఈ ఎండోమెంట్ ప్లాన్ ఒక 20 years తీసుకున్నాం అనుకుందాం. ఒక 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీకి ఎండోమెంట్ ప్లాన్ అప్రాక్సిమేట్లీ 50,000 ఉంటుంది. సో ఈ 50,000 నేను 20 years పే చేసుకుంటూ వెళ్తే ఈ 20 yearsలో నాకు ఆ 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ నాకేమన్నా అయితే ఈ మధ్యలో ఆ 10 లక్షల రూపాయలు అప్పటి వరకు వచ్చిన బోనస్ని ఇస్తారు. క్లియర్ కదా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో నేనేమంటున్నానంటే ఈ 10 లక్షల రూపాయలు ఎండోమెంట్ 50,000 రూపాయలు కట్టి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకొని సంథింగ్ హ్యాపెన్ టు మీ, ఆ 10 లక్షల రూపాయలు వస్తే నా ఫ్యామిలీకి ఏం సరిపోతుంది? వాట్ ఈజ్ మై ఇన్కమ్ అన్నాను నేను, ఒక 10 లక్షల రూపాయలు నా జీతం అనుకుంటే అన్నాను. సో 1 సంవత్సరం జీతం వాళ్ళకి కాంపన్సేషన్గా వస్తే సరిపోతుందా? సరిపోతుంది. విచ్ ఇస్ సో పే చేసేదేమో ఎక్కువ డబ్బు పెడుతున్నాం, ఇన్వెస్ట్ పే చేయడం అనాలి. ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నిటికీ కూడా పే చేయడం అంటాం, ఇన్వెస్ట్మెంట్ అనం. పే చేస్తున్నాం కానీ వచ్చేది మాత్రం చాలా తక్కువ, రైట్? అందుకని నేనేమంటానంటే ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే ఇన్సూరెన్స్ పాలసీ వద్దని చెప్పట్లేదు, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండి తీరాలి.
దాన్ని టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకొని తీరాల్సిందే. ఓకే, యంగ్స్టర్స్గా ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మన ఎవరైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళు కానీ. ఇప్పుడు యంగ్స్టర్ అన్నాను. సో ఐఎమ్ కమింగ్ విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇన్సూరెన్స్ పాలసీ మనం ఎందుకన్నాం? ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్ టు మీ కవర్ కావడానికి. నాకు అన్నీ ఉన్నాయి, మా ఫాదర్ మదర్ వెల్ సెటిల్డ్, నేను హ్యాపీగా చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, డబ్బు వస్తుంది, పెళ్ళి కూడా కాలేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ అవసరమా? అవసరం లేదు. యాక్చువల్గా అవసరం లేదు. కానీ ఎంగేజ్లో తీసుకుంటే ఎగ్జాంపుల్కి ఫర్ యూ ఇఫ్ యు ఆర్ 30 years బిలో 30 years అనుకుంటాను. సో మీకు ఇన్సూరెన్స్ పాలసీకి అమౌంట్ అప్రాక్సిమేట్లీ 10,000 రూపాయలు అయితే నాకు 40 yearsకి వచ్చే లోపలే నాకు అట్లీస్ట్ అంటే కూడా 20,000 ఉంటుంది. అంటే ఎంత ఎర్లీగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. ఈ ప్రీమియమే కంటిన్యూ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ అప్ టు 100 years వరకు కూడా ఇదే కవర్ అయిపోతుంది. ఓకే, క్లియర్. ఎగ్జాంపుల్కి ఒక 50 years అతను అప్పుడు పాలసీ తీసుకోవాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు అదే ₹1,00,00,000 హీ హ్యాస్ టు పే నాట్ లెస్ దెన్ 40,000 to 50,000 rupees. ఓకే, సో 10,000 rupees ఫర్ యూ, ఫర్ హిమ్ 50,000. ఓకే. థర్డ్ వన్ వచ్చే కొద్దీ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలంటే నాకు నెంబర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండేటప్పుడు. ఎగ్జాంపుల్కి నేను ఎర్న్ చేస్తున్నాను, సంపాదిస్తున్నాను, లోన్ కూడా తీసుకున్నాను, ఒక 40-50 lakhs లోన్ ఉంది. సో అది కాకుండా నా భార్య, పిల్లలు, మదర్, ఫాదర్ అందరూ డిపెండ్ అయి ఉన్నారు. సో ఇటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం అనమాట. ఓకే, నాకు ఫుల్ అమౌంట్ ఉంది, నాకు బిల్డింగ్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నా వలన వచ్చే ఒకవేళ ఇన్ కేస్ నేను లేకపోతే వచ్చే నష్టం అంటూ ఏమీ లేదనుకున్నప్పుడు ఇన్సూరెన్సే అవసరం లేదు. ఓకే, రైట్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు ఆల్, బట్ ఎవ్రీ వన్ హూ ఆర్ యంగ్స్టర్స్ హూ ఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీస్. నేనున్నాను, నేను చదువుకున్నాను, అన్నీ చేశాను, ఉద్యోగం చేశాను, నాకేంటంటే మ్యారేజ్ చూశారు, మ్యారేజ్కి అలయన్స్ వచ్చింది, ఎవరో ఒక 22 years 23 years బయట ఉండి ఆమె నేను జస్ట్ తాళిగట్టినంత మాత్రం నాతో వస్తుంది. సో మీన్స్ ఇస్ ఇట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్? సో అటువంటి సందర్భంలో ఫినాన్షియల్గా కానీ, ధైర్యం పరంగా కానీ, దేని పరంగా కానీ వాళ్ళ కొంచెం వాట్ వీ హ్యావ్ టు కాల్ ధైర్యంగా ఉండాలి అంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ విచ్ విల్ కాంపన్సేట్ ఇన్ అవర్ ఆప్షన్స్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటాను సార్ నేను, బట్ నాకు తీసుకోవడానికి కొన్ని రీసెంట్గా ఆన్లైన్లో చూస్తూ ఉంటాం, ఇన్సూరెన్స్ అనే పేరుతో చాలా స్కామ్లు జరుగుతుంటాయి. సేమ్ ఇన్సూరెన్స్ చేస్తాం, అవి ఇవి రైతుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేశారని. ఓహో, ఓకే ఓకే. సో ఇలాంటివి జరుగుతుంటాయి స్కామ్. నేను ఎలా నమ్మాలి సార్ ఒక కంపెనీని? నన్ను నమ్మి, అంటే అంత రెస్పాన్సిబిలిటీని నేను తీసుకున్న తర్వాత నా ఫ్యామిలీని, నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్లు వాళ్ళ చేతిలో పెడతాను. నేను అలాంటప్పుడు ఎలా నమ్మాలి ఆ కంపెనీ? ఎస్. సో సింపుల్గా దీని గురించి చెప్పాలంటే వీ హ్యావ్ టు గో విత్ ఫండమెంటల్స్ అనమాట. కంప్లీట్గా ఇన్సూరెన్స్ ఎలా వచ్చింది ఏమని అవన్నీ లేకుండా నేను క్లియర్గా చెప్పేస్తాను. దెర్ ఆర్ 23 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా, రిజిస్టర్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. జనరల్గా ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే హరీష్, ప్రపంచంలో ఇప్పటి వరకు 99.99% ఐ హ్యావ్ నాట్ సీన్, అవుట్ ఆఫ్ మై 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఎత్తేసిన దాఖలాలు లేవు. ఓకే. సో ఇఫ్ యూ కెన్ ట్రాక్ ఇట్, ఇన్సూరెన్స్ కంపెనీ అనే ఒక దీంతో ఎత్తేసిన దాఖలాలు ఉండవు అనమాట, బోర్డు తిప్పేసిన దాఖలాలు ఉండవు. ఓకే. ఏదైనా సరే టేక్ ఓవర్ అవుతాయి, మెర్జ్ అవుతాయి, అమాల్గమేట్ అవుతాయి. ఓకే, ఒక కంపెనీ కలిసిపోయి అక్కడ నుంచి బిజినెస్ రన్ చేస్తాయి. కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ 100% ఎత్తడానికి ఛాన్స్ ఉండవు. ఓకే, సో ఉంది అనుకుందాం. మన ఇండియాలోకి వచ్చే కొద్దీ IRDA పర్టికులర్లీ ఇన్సూరెన్స్ కంపెనీస్కి అన్నిటికీ మనకి IRDA రెగ్యులేటరీ అథారిటీ అనమాట. ఇప్పుడు టెలికామ్ అనుకో, టెలికామ్కి ట్రాయ్ ఎలా ఉందో, స్టాక్ మార్కెట్కి, మ్యూచువల్ ఫండ్కి సెబీ ఎలాగ ఉందో, ఇన్సూరెన్స్కి IRDA ఉంటుంది అనమాట. IRDA హైదరాబాద్లోనే హెడ్ క్వార్టర్, జనరల్గా ముంబై, ఢిల్లీ ఉంటుంది కదా. చాలామందికి తెలియంది ఏంటంటే ఇండియాలో ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసే రెగ్యులేటరీ ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది, IRDA, రైట్? ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్ని, ప్రతి ఒక్క కంపెనీని పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఓకే. ఇంకా నీకు ఇంకొక విషయం చెప్పాలంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే IRDA నిపుణులు ఎవరైతే ఉంటారో, IRDA ఆథరైజ్ చేసిన పర్సన్స్ వచ్చి ఏజెంట్లని, కంపెనీలు కూడా టెస్ట్ చేస్తారు. కరెక్ట్గా చెప్తున్నారా, తప్పు చెప్తున్నారా, గైడ్ చేస్తున్నారా, మిస్గైడ్ చేస్తున్నారా. పర్ఫెక్ట్గా ఇండియాలో ఉండే
ప్రపంచంలోనే చెప్పాలంటే మిగతా చోట్లంతా కూడా ఉంది, రెగ్యులేటరీస్ ఉన్నాయి. కానీ ఇండియాలో ప్రైవేటైజ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ, అంతకుముందు ఎల్ఐసి మాత్రమే ఉన్నింది. 2000 సంవత్సరం తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి పర్మిషన్ ఇవ్వడం కాకుండా ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ని నిరంతరాయం ప్రతినిత్యం రోజు, ఇంకా చెప్పాలంటే 24 hours 365 days ఏదన్నా ఆర్గనైజేషన్ మానిటర్ చేస్తోంది అంటే, అంత స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే ఓన్లీ ఐఆర్డిఏలో ఉంది. అండ్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి సెబీ ఉందన్నమాట. సో అంత బాగుంటుంది, మోసం చేయడం అనేది ఉండదు. ఒక క్వశ్చన్ మొన్న ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు, సార్ పియర్లెస్ ఉన్నింది కదా, పియర్లెస్ ఇన్సూరెన్స్ కదా. టు బీ ఫ్రాంక్, పియర్లెస్ ఇన్సూరెన్స్ అనే వర్డ్ పెట్టుకునింది కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా, ఇప్పుడు 20-30 years ముందు ఏదో ప్రాబ్లం జరిగితే కూడా లాస్ట్ 10 years ముందు కూడా పిలిచి మరి వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్స్ చేశారు. సో ఇన్సూరెన్స్ వర్డ్ ఉండడం వలన యాక్చువల్గా అయితే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, అది ఇన్సూరెన్స్ కాదు. అర్థమవుతుందా? సో అలా నేనేమంటున్నానంటే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ చేసే కంపెనీస్ వీ హ్యావ్ అరౌండ్ 23 రెగ్యులేటెడ్. ప్రతి ఒక్క కంపెనీ, మనం ఏదైతే బయట ఎవరైనా డిఫరెంట్గా చెప్తా అంటే నమ్మడం కాదు, కానీ ఈ 23 కంపెనీస్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఉందా లేదా చూసుకొని చేసేసుకోవచ్చు. ఓకే. సో ఆల్ ఆర్ రెగ్యులేటెడ్. ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా కోవిడ్ తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి హెల్త్ కేర్ చాలా పెరిగిపోయింది సార్. అవును. అండ్ చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లు చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. బట్ యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాంటి వాళ్ళకి యూస్ అవుద్ది, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది హరీష్. వాట్ ఐ టోల్డ్ ఇంతకుముందు, లైఫ్ ఇన్సూరెన్స్ అన్న ఆప్షనల్ అన్నాను. ఇన్ కేస్ ఏమన్నా అన్నీ కానీ ఉండి మనకు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండి, మనం లేకపోయినా ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈజ్ సర్వే అయిపోతుంది, మన దగ్గర లాట్ ఆఫ్ అమౌంట్ ఉంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అవసరం లేదనుకున్నాను. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం ఇప్పుడుండే సిచ్యువేషన్లో, ఇప్పుడుండే కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్గా పెరిగిపోతూ ఉండడం, తెలియని జబ్బులన్నీ వస్తూ ఉండడం, ఇప్పుడు కోవిడ్ ఇటువంటి సిచ్యువేషన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఎంత అడ్వాన్స్డ్గా వెళ్తా అంటామో హెల్త్ ఇష్యూస్ కూడా అంత అడ్వాన్స్డ్గా వస్తుంటాయి. ఎందుకంటే మనం తినే తిండి, నీళ్లు, ప్రతి ఒక్కటి ఇప్పుడు గాలి అంతా కలుషితం అవుతాం. సో ఒక పర్సన్ ఆరోగ్యంగా పరిపూర్ణంగా ఉంటాడు అంటే దేవుడు కృప ఉండాలి ఖచ్చితంగా. 99% దానికి ఛాన్స్ ఉండదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లమ్స్ నడుస్తూ ఉంటుంది, రైట్? సో అటువంటప్పుడు మనం జనరల్గా ఏం చేస్తామంటే, కష్టపడి సంపాదించిన డబ్బుని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తాం. డూ యూ నో మేజర్ వెల్త్ డిస్ట్రాక్షన్స్ ఏముంటాయి? ఐడియా ఉందా ఏమన్నా? యా, మేజర్ వెల్త్ డిస్ట్రాక్షన్ ఈజ్ అవర్ హెల్త్ అనమాట. అంటే నేను సంపాదించుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో అది ఎక్కడన్నా ఖర్చు పెట్టకుండా ఉండగలను కానీ, లేదంటే ఎక్కడన్నా కంట్రోల్ చేయగలను కానీ, ఎవరికి ఇవ్వాలో ఇవ్వకూడదో నేను చూసుకోగలను కానీ, వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు మై హెల్త్ నేను కాంప్రమైజ్ కాను, రైట్? అంతే కదా జనరల్గా. సో అటువంటప్పుడు ఏమవుతుందంటే, హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చాలా హాస్పిటల్స్, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ హాస్పిటల్స్, చాలా వరకు మంచి పనులు చేస్తున్నాయి. కానీ మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ ఏమవుతుందంటే ఈ చెకప్స్ అని కానీ, బ్లడ్ టెస్టులని కానీ, ఈసీజీలని కానీ, ట్రెడ్మిల్ అని కానీ, లేదు అంటే బైపాస్ చేయాలని కానీ, ఇటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడానికి అండ్ అట్ ది సేమ్ టైం ట్రీట్ చేయడానికి కొన్ని లక్షలు ఖర్చు అయిపోతుంటారు. మనం చూస్తూ ఉంటాం కొన్ని మంది జనరల్గా ఆ బిల్లులకు భయపడి చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడం మానేస్తారు, రైట్? సో అటువంటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వర్క్ అవుతుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి, నేనేం చేస్తాను, హ్యాపీగా పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతాను, రైట్? సో కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా కొద్దో గొప్ప ఎగ్జంప్షన్ ఉంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 years 16-20 years 20-25 years పైనే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి 60 yearsకో 62 yearsకో రిటైర్ అవుతారు కాబట్టి ఎంత డబ్బు పెట్టినా వాళ్ళకి బిల్స్ పెడితే కాంపన్సేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా ఎగ్జంప్షన్ తీసుకోవచ్చే కానీ నార్మల్గా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న, ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా, లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్న ఇంట్లో పిల్లలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ? జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, మోర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో నెంబర్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి.
మనకేంటంటే ఏ కంపెనీ బాగుంటుంది, చాలామంది సార్ ఏ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు. దానికి వచ్చి నేను ఒక కొత్త నిర్వచనం ఇచ్చాను హరీష్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. ఎవరన్నా అడిగితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ తిరుపతిలో ఉన్నాం మనం, ఓకే, తిరుపతిలో ఉంటే తిరుపతిలో విచ్ హాస్పిటల్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, ఒకవేళ నాకు ఏదైనా హెల్త్ బాగాలేకపోతే నేను పలానా హాస్పిటల్కి వెళ్తే నాకు రెక్టిఫై అవుతుంది, నేను అమరాకి వెళ్తే రెక్టిఫై అవుతుంది, నాకు సో హాస్పిటల్కి వెళ్తే నాకు రెక్టిఫై అవుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ హాస్పిటల్స్ మీద టు బీ ఫ్రాంక్ బిఫోర్ టేకింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వీ నీడ్ టు డూ రెక్కీ అంటారు. ఏంటి అంటే నిజంగానే రెక్కీ చేయాలి. ఎందుకంటే జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో మనం హాస్పిటల్స్కి వెళ్తే బాగా వినపడేవి ఏమన్నా ఉన్నాయి అంటే, సార్ మాకు వీళ్ళు డబ్బు పే చేయడం లేదు సార్, మీరు కావాలంటే పే చేసేసి బిల్స్ తీసుకుని క్లెయిమ్ చేసేసుకోండి, ఇలా ఉంటుందన్నమాట. సో అటువంటప్పుడు మనం కాన్షియస్లో ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్, నెగోషియేట్ చేయొచ్చు, కొట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, తీసుకోవాల్సిందే మీరు రూల్ ఉందని మాట్లాడచ్చు. కానీ నేను కాన్షియస్లో లేను, నా ఫ్యామిలీ ఏం చేస్తుంది, టెన్షన్లో పడి ఉంటుంది. అటువంటప్పుడు నన్ను కాపాడుకోవడానికి నేను ఎక్కడెక్కడ ఎత్తిపెట్టిన డబ్బంతా తీసి ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాలాడు. దీన్ని నేను ఎందుకు రెక్కీ చేయాలన్నానంటే, మనం బాగుండేటప్పుడే తిరుపతిలో ఏది ది బెస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ విజయవాడలో ఉన్నాను నేను ఇంతకుముందు. విజయవాడలో నేను చాలామందికి సజెస్ట్ చేశాను, గో అండ్ డూ రెక్కీ, అన్ని హాస్పిటల్స్కి వెళ్ళండి. ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళి సార్ ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే మీ దగ్గరికి వస్తే ఏ పాలసీలను ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ మీరు అని అడిగితే వాళ్ళే చెప్పేశారు, సార్ పలానా వాళ్ళ దగ్గర అయితే మాకు బిల్స్ ప్రాబ్లం ఏం లేదు, మిగతా వాళ్ళైతే మీరే ఇన్వెస్ట్ చేసుకొని మీరే ఖర్చు పెట్టుకొని క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తారు. లిస్ట్ అవుట్ 1 2 3, గో టు సెకండ్ హాస్పిటల్, అక్కడ అడగండి. సో వాళ్ళు ఒక లిస్ట్ అవుట్ ఇస్తారు. ఇన్ కేస్ ఒక 5 హాస్పిటల్స్ చూస్తే ఎవ్రీ వన్ యూస్ టు సే స్టార్ హెల్త్ మేము తీసుకుంటాం సార్, మ్యాక్స్ బోబా మేము తీసుకుంటాం సార్ చెప్తారు కదా, టిక్ చేసుకోండి. ది బెస్ట్ ఏదైతే వచ్చిందో దానికి వెళ్ళిపోండి ఇన్సూరెన్స్ పాలసీ, క్లియర్ కదా. సో ఎందుకంటున్నానంటే మన ఏరియాలో మనం ఉండే చోట మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఏ హాస్పిటల్ బాగా యాక్సెప్ట్ చేస్తుంది అంటే అవి చూసుకుంటాం, తీసేసుకున్నాం, ఇన్సూరెన్స్ పాలసీ తీసేసుకున్నాం. నవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ విత్ యూ, యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టాప్. యూ హ్యావ్ టు కన్వే టు యువర్ ఫ్యామిలీ, అరే మనకి ఆ హాస్పిటల్ నాకు హెల్త్ బాగాలేకపోయింది అంటే, మదర్కి కూడా హెల్త్ బాగాలేకపోతే, మనకి ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా ఆ హాస్పిటల్కి పోయామంటే మన కార్డ్స్తో ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ హాస్పిటల్లో ఇది ఉంటుంది, ఈ హాస్పిటల్ కూడా మనది యాక్సెప్ట్ చేస్తారు. దట్ వీ హ్యావ్ టు కన్వే టు ద ఫ్యామిలీ. ఎప్పుడైతే ఫ్యామిలీ కన్వే చేస్తామో వాళ్ళకి మనసా వాచా కర్మేనా మైండ్లో రికార్డ్ అయిపోతుంది అనమాట. సో ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్ టు మీ నౌ, ఐఎమ్ నాట్ కాన్షియస్, వేర్ దే ఆర్ గోయింగ్ టు టేక్ మీ, డైరెక్ట్గా అదే హాస్పిటల్స్ తీసుకెళ్తారు. ఎప్పుడైతే కార్డ్ ప్రొడ్యూస్ చేస్తారో అన్నీ అవుతుంది, నా వెల్త్ ఉంటుంది, నా హెల్త్ కాపాడుకోగలుగుతాను, నా వాళ్ళ టెన్షన్ కూడా తీర్చగలుగుతాను. సో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇది తెలియక ఏం చేస్తామంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఏదో తక్కువ ప్రీమియంతో వస్తుంది అని ఏదో తెలియని ఇన్సూరెన్స్, మంచి ఇన్సూరెన్స్లే, యాజ్ ఐ టోల్డ్ ఇట్ ఈస్ ఆల్సో రెగ్యులేటెడ్ బై IRDA ఓన్లీ. కానీ ఆ క్లైమ్స్కి వచ్చే కొద్దీ కొన్ని కంపెనీస్కి ఇక్కడే రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఎగ్జాంపుల్కి ఒక ఏ అనే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, నేను ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకొని ఇక్కడ వాళ్ళకి కొన్ని లక్షల పాలసీలు ఉన్నాయి. లక్షల పాలసీలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు బ్రాంచ్ పెడతారు. ఇక్కడ బ్రాంచ్ పెట్టినప్పుడు ఎవరు ఉంటారు, బ్రాంచ్ మేనేజరు, ఎంప్లాయీస్ ఉంటారు, దాని వెరిఫికేషన్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఎప్పుడైతే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అడ్మిట్ ఇన్ హాస్పిటల్, ఇమ్మీడియట్లీ దే విల్ గెట్ ఇన్ఫార్మ్డ్ అనమాట. మీన్స్ హాస్పిటల్ వాళ్ళు దే విల్ ఇన్ఫార్మ్ టు ది కన్సర్న్ పర్సన్ అనమాట. సో వాళ్ళు వచ్చారు, క్లెయిమ్ చేస్తున్నారు, ఇన్ కేస్ మీరు వచ్చి ఏదైనా వెరిఫై చేసుకోండి అని పర్సన్ ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. సో ఆ విధంగా మనకి రెప్యుటేటెడ్ బ్రాంచెస్ ఆ ఊర్లో ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 30 కంపెనీస్ ఉన్నాయనుకుందాం, ఇక్కడ ఒక 10 కంపెనీస్కి కూడా బ్రాంచ్ ఉండకపోయి ఉండొచ్చు, రైట్. దాంట్లో ఉంటే కూడా స్టాఫ్ ఎక్విప్ అయి ఉండకపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ పారామీటర్స్ ఉంటుంది. దీని అన్నిటికీ కూడా ది బెస్ట్ ఏంటి, ఇవన్నిటికీ సమాధానం కావాలంటే ఆ హాస్పిటల్లో ఉండే అకౌంటెంట్ చెప్తే చాలు, మా హాస్పిటల్లో మేము ఈ పాలసీ యాక్సెప్ట్ చేస్తాం, రైట్. సో నేనేమైనా తప్పు చెప్తున్నానా, దిస్ ఈస్ కరెక్ట్, రైట్. సో ఎందుకు అంటే మనకి కావలసినది ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు, కానీ దాంట్లో ఎవరి దగ్గర మనం తీసుకోవాలనేది ముఖ్యం. మూడవది ఎలా తీసుకోవాలని దానికి అయింది. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవాలా, ఆఫ్లైన్లో తీసుకోవాలా? హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకుంటే కొంచెం ప్రీమియం తక్కువ ఉంటుంది, లేదా అడ్వైజర్ ద్వారా తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మనకి ఎప్పుడన్నా ఉపయోగపడాలి అంటే కన్సర్న్ పర్సన్స్ ఉండాలి.
వాళ్ళు నా ఫ్యామిలీ పరిగెత్తుకుంటూ తిరిగి చేయగలుగుతుందో లేదో తెలియదు, కానీ ఏజెంట్ గాని ఉన్నారనుకోండి ఖచ్చితంగా చేస్తారు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ గోయింగ్ విత్ అడ్వైజర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియక కదా మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునింది. అదే రోజు మనకు సపోర్ట్ చేయలేని వాడు ఎవరన్నా ఉంటే అది పర్పస్ సర్వ్ కాదు. సో ఇవన్నీ చూసుకొని ఎవరు ఆ హాస్పిటల్లో ఉండే అకౌంటెంట్ చెప్తాడు మనకి పలానా హెల్త్ అయితే బాగుంటుంది అని. క్లియర్? ఎస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే మనకు పోస్ట్ ఆఫీస్లో కేవలం పోస్ట్ ఆఫీస్ అంటే పోస్ట్ పంపించడానికి మాత్రమే కాదు అని చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో. అండ్ జనరల్గా లోకల్ పీపుల్స్ తీసుకుంటే చాలామందికి తెలియదు స్కీమ్స్. కొంతమంది స్టూడెంట్స్కి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ వెలుగులోకి ఎందుకు రాలేదు? అండ్ మోర్ ఓవర్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఎలా ఉపయోగపడతాయి? ఎస్, పోస్ట్ ఆఫీస్ యాజ్ యూ సెడ్ చాలా అసలు ఒక్క పోస్ట్ డెలివరీ దాంట్లోనే కాదు, లాజిస్టిక్స్లోనే కాదనమాట. బ్యాంక్ ఏదైతే చేస్తుందో అన్ని పనులు పోస్ట్ ఆఫీసెస్ చేస్తాయి జనరల్గా. కానీ ప్రతిదానికి ఒక మార్కెటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హరీష్. సో మార్కెటింగ్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ ఎనీ సెగ్మెంట్. ఎగ్జాంపుల్కి ఇన్సూరెన్స్ అంటే ఏ కంపెనీ గుర్తొస్తుంది? ఇన్సూరెన్స్ అంటే జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏది గుర్తొస్తుంది? ఎల్ఐసి, రైట్? ఎందుకు? జనరల్గా యాడ్స్లో వస్తూ ఉంటుంది. మనకి కనీసం మన జీవితకాలంలో 2-3 ఏజెంట్లన్నా వచ్చి కలిసేసి వెళ్ళిపోయింటారు, పాలసీ తీసుకో అని. అంటే ఆ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ ప్రోడక్ట్ని లైవ్లోకి తీసుకెళ్ళడానికి. పోస్ట్ ఆఫీస్ స్టార్టెడ్ దేర్ బిజినెస్ ఇన్ ఇన్సూరెన్స్ చేశారు, డిపాజిట్స్ చేశారు, రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లే దాంట్లో ఫెయిల్ అయ్యారు నేను అనుకుంటున్నాను. అంత పెద్ద కంపెనీని నేను క్వశ్చన్ ఈ విధంగా అనడానికి లేదు, కానీ మార్కెటింగ్ లేదనమాట. మోస్ట్లీ డిపెండెడ్ ఆన్ వాట్ పోస్ట్ మ్యాన్స్ కానీ లేదు అంటే అక్కడ పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ కానీ వీళ్ళకి ఉంటుంది. వీళ్ళ రెగ్యులర్ వర్కే సరిపోతుందే కానీ వెళ్ళి చేసుకొని వచ్చే ఇది ఉండదు, రైట్? అందువలన ఏంటంటే ఎక్కువ పెనట్రేట్ కాలేదు. పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్లు కానీ లేదంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కానీ మీరు ఎక్కువ తీసుకుంటే రూరల్లో ఉంటుంది బాగా. రూరల్లో చాలా వరకు ఏ చిన్న విషయమైనా స్ప్రెడ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తుంటారు, పోస్టల్లో రికరింగ్ డిపాజిట్ చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. వేరస్ కమ్ టు ఒక 2 టైర్ 3 టైర్ సిటీస్కి వచ్చే కొద్దీ కొంచెం వాళ్ళ బిజినెస్ పెనట్రేషన్ తక్కువ అనమాట. సో కానీ రెండవది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతా వెళ్ళలేదన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బ్యాంక్లో డిపాజిట్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 20 years ముందు తీసుకుంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. 1 బ్యాంక్ డిపాజిట్, 2 ఇన్సూరెన్స్ పాలసీస్, 3 పోస్ట్ ఆఫీస్ డిపాజిట్. ఇవిటి తప్ప ఇంకేదన్నా ఉందంటే ప్రైవేట్గా జనరల్గా ఇండ్ల దగ్గర వేసే చిట్స్ ఇవి ఏవి అంటారు కదా, అటువంటివి. ఇవి తప్ప ఇంకేమీ లేదు. కానీ లాస్ట్ 20 years నుంచి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. మ్యూచువల్ ఫండ్స్ అంటాం, నెక్స్ట్ వచ్చి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటాం. మ్యూచువల్ ఫండ్స్లో ట్యాక్స్ సేవింగ్ ఇన్సూరెన్స్ తీసుకునేదానికి బదులు ఈఎల్ఎస్ఎస్ తీసుకుంటారనమాట. సో అది 2 అండర్ సెక్షన్ 80C ఎగ్జామ్షన్ వస్తుంది. సో అలా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, అవైలబిలిటీ స్టాక్స్ వచ్చాయి, నెక్స్ట్ వచ్చి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, సార్వభౌమ బాండ్స్, గోల్డ్ మీద సార్వభౌమ గోల్డ్ బాండ్స్ వచ్చాయి. బ్యాంకుల్లో కూడా డిఫరెంట్ డిపాజిట్స్, టర్మ్ బేస్డ్ 500 days డిపాజిట్, 1000 days డిపాజిట్, 1% ఎక్కువ. అలా ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసుకుంటా ఉండే ప్రోడక్ట్ని అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్ళడం వలన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్ బాగా వచ్చాయి, కానీ ఒక పోస్ట్ ఆఫీస్ మాత్రం రాలేకపోయింది. ఐ విల్ టెల్ యూ బ్యాంక్స్కి వచ్చే కొద్దీ. అంతకుముందు ఒక 20 years ముందు, 20-25 years ముందు ఏదైనా బ్యాంక్కి వెళ్తే ఒక అమౌంట్ కట్టడానికి, అమౌంట్ విత్డ్రా చేయడానికి ఒక పెద్ద క్యూ ఉండేదన్నమాట, రైట్? సో అది కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే బుక్స్ వెళ్ళిపోయి సిస్టమ్స్ వచ్చాయి, సిస్టమ్స్ వెళ్ళిపోయి టెల్లార్ కౌంటర్స్ వచ్చాయి, అక్కడే పే చేయొచ్చు, అక్కడే విత్డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత ఏటీఎం మిషన్స్ వచ్చాయి, ఏటీఎంస్లో డిపాజిట్స్ వచ్చాయి, ఇప్పుడు పాస్బుక్ ప్రింట్ చేసే వచ్చాయి. ఓకే, చేంజ్ కావాలంటే కరెన్సీ నోట్ ఇన్సర్ట్ చేస్తే కాయిన్స్ ఇచ్చే వచ్చాయి. సో ప్రతి ఒక్కటి ఆటోమేషన్ జరుగుతూ పోతూ ఉంటే ఈ బ్యాంకులన్నీ కూడా వీటిని అందిపుచ్చుకుంటూ వచ్చాయి. కాబట్టి ఈ బ్యాంకులన్నీ కూడా అనతి కాలంలోనే బాగా పెరిగాయి. కానీ అనాది కాలంగా ఉండే పోస్ట్ ఆఫీస్ మాత్రం పెరగట్లేదు. హౌ మెనీ పోస్ట్ ఆఫీస్ ఏటీఎంస్ యూ సీన్? మీన్స్ మన ఎక్స్పీరియన్స్లో పోస్ట్ ఆఫీస్ ఏటీఎంస్ ఎక్కడన్నా చూసామా? ఒక్కటి కూడా చూడలేదు నాకు తెలిసి. నేనైతే వెరీ రేర్ అసలు. ఓకే, అదే ఎస్బీఐ ఏటీఎం చూస్తే, యూనియన్ బ్యాంక్ ఏటీఎం చూస్తే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం. సో ఎందుకు అంటే
క్లయింట్కి ఎక్కడైతే సౌలభ్యం ఉంటుందో అక్కడ ఈజీగా సర్వీసెస్ తీసుకోవడానికి ఉంటుంది, ఎక్కడైతే సౌకర్యం ఉండదో అక్కడ తీసుకోవడానికి లేదు. ఇది ఒక చిన్న మైనస్ పాయింట్ విత్ ద పోస్ట్ ఆఫీస్. రెండవది వచ్చి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి పీపుల్ ఆర్ టర్నింగ్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్, ఇంకేదన్నా టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వెళ్తున్నారు. యా, మీరు చెప్పినట్టు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి సార్? యా, మ్యూచువల్ ఫండ్స్ వచ్చే కొద్దీ ఐ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ స్టార్ట్ విత్ స్మాల్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్కి ఒక బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ అన్ని ప్రోడక్ట్స్ అమ్ముతుంది. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అమ్ముతుంది, మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతుంది, ఇన్సూరెన్స్ అమ్ముతుంది, అన్నీ అమ్ముతాయి. సో దే ఆర్ డూయింగ్ క్రాస్ సెల్లింగ్ నౌ. ఎందుకు అంటే ఒకనొక టైం తర్వాత ఆర్బీఐ కూడా దే పర్మిటెడ్ టు డూ అదర్ బిజినెసెస్. ఓకే. అండ్ సెబీ కూడా ఆల్రెడీ నేను చెప్పాను కదా, సెబీ రెగ్యులేషన్ అవన్నీ కూడా బాగుంది కాబట్టి ప్రతి ఒక్క బ్యాంక్, మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ దే స్టార్టెడ్ 2 ఆర్గనైజేషన్స్. అంటే ఇదే విధంగా మనం బ్యాంకింగ్ చేసుకుంటా వెళ్తే ఎన్ని రోజులు 7%కి లోన్ డిపాజిట్స్ తీసుకొని 8%కి లోన్ ఇచ్చి ఆ 1% మీద ఎంతకాలం డిపెండ్ అవుతాం? ఈ బ్యాంక్స్ కూడా ఫైనాన్షియల్ కంపెనీస్ ఎత్తేసిన దాఖలాలు ఉన్నాయి, చిట్ ఫండ్స్ కంపెనీస్ ఎత్తేసిన దాఖలాలు ఉన్నాయి, బ్యాంక్స్ కూడా ఒక్కొక్క సందర్భంలో లాస్ అయిపోయి ఎత్తేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఇదే ట్రెండ్లో కానీ మనం వెళ్తే బ్యాంకులు కూడా ఎత్తేయాల్సిన సందర్భం వస్తుంది. సో పీపుల్ షుడ్ అప్గ్రేడ్ అనమాట. వాళ్ళ ఎట్టయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అప్గ్రేడ్ కావాలో ఆర్గనైజేషన్స్ కూడా అదే విధంగా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. దాంట్లో భాగంగానే మొత్తం ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క బ్యాంకు, మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఎంటర్డ్ ఇన్ టు ద అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసుకున్నాయి. ఓకే, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ఇన్సూరెన్స్. క్లియర్ కదా? ఇప్పుడు బ్యాంకింగ్ టర్మినాలజీలో చెప్తాను నేను, దాని తర్వాత యూ కెన్ అండర్స్టాండ్. నేను 1 లక్ష రూపాయలు బ్యాంకుకి తీసుకెళ్ళా, బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నా, నాకు రిస్క్ వద్దు, మీకు రిస్క్ వద్దు అని చెప్పాను. ఓకే, రైట్. వేర్ దే విల్ కీప్ ఇన్ డిపాజిట్. ఎందుకు? 7% నేను డిపాజిట్ చేస్తున్నా, వాళ్ళు 8%కి ఇచ్చుకుంటారు, సెక్యూర్డ్ లోను, హౌసింగ్ లోన్ ఇచ్చుకుంటారు. ఆ 1% ఆదాయం వస్తుంది. ఆ 1% ఇన్కమ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దెమ్. క్లియర్ కదా? క్లియర్. సో అదే నేను పే చేసేదేమో తక్కువ పే చేస్తాను, కానీ నాకేమన్నా ఇబ్బంది అయితే మాత్రం నా ఫ్యామిలీకి చాలా ఎక్కువ అమౌంట్ రావాలి అన్నాను అనుకోండి. రైట్. ఫస్ట్ సినారియో ఏంటి? నాకు రిస్క్ ఉండకూడదు, మీకు రిస్క్ ఉండకూడదు, డిపాజిట్లో పడేస్తారు. నేను పే చేసేదేమో తక్కువ పే చేస్తాను, కానీ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్ టు మీ, నా ఫ్యామిలీ హ్యాస్ టు గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. చాలా ఎక్కువ డబ్బు రావాలి అంటే ఎక్కడ ఇస్తారు? అదే అమౌంట్ని ఇన్సూరెన్స్లో వేస్తారు. అక్కడ ఏమవుతుందో 10,000 రూపాయలు నేను పెడుతుంటే 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. రిస్క్ ఈజ్ విత్ హూ? కంపెనీ, బ్యాంక్. రైట్. సో నేను పే చేసే తక్కువ, ఇన్ కేస్ ఏమన్నా అయితే నాకు ఎక్కువ డబ్బు ఇవ్వాలి. సో బ్యాంక్ ఈజ్ మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ ఇన్ అట్ రిస్క్. అలాగే నేను రిస్క్ తీసుకుంటాను, మీరు రిస్క్ తీసుకోవద్దండి. ఓకే. ఎంత వచ్చినా నాకే కావాలా, ఎంత పోయినా నేనే భరిస్తాను. మ్యూచువల్ ఫండ్లో వేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమవుతుందా? బ్యాంకుతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రిస్క్ ఏమి వద్దంటే బ్యాంక్ డిపాజిట్, రిస్క్ మీరు తీసుకోండి అంటే ఇన్సూరెన్స్, రిస్క్ నేను తీసుకుంటాను, పడిపోతే కూడా పర్లేదు, కానీ ఎంత డబ్బు వచ్చినా నాకే కావాలంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఓకే. సో జనరల్గా సో అలా మ్యూచువల్ ఫండ్స్కి వచ్చే కొద్దీ విచ్ ఇస్ ద పాపులర్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ నవ్య డేస్. ఈ రోజుల్లో ఉండే దాంట్లో, ఈ రోజులో ప్రస్తుతానికి 2024 సంవత్సరంలో కంప్లీట్గా ఇంకొక 100 సంవత్సరాల కాలం పాటు కూడా ఏదన్నా మంచి ఇన్స్ట్రుమెంట్ మనం సేవ్ చేసిన దానికి, మనం ఇన్వెస్ట్ చేసిన దానికి మంచి రిటర్న్స్ ఇవ్వగలిగే ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా ఉందంటే అది మ్యూచువల్ ఫండ్స్ అన్నమాట. ఓకే. సో మీరు చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, పేపర్లో చదువుతూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ రన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా ఉంది, నెక్స్ట్ ఇప్పుడు నా మీట్ అయినప్పుడు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ ఎన్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్లో నేను ఒక 15,000 రూపాయలు ఎత్తిపెట్టాను అనుకుందాం నెలకి. ఓకే. సో ప్రతి నెల 15,000 రూపాయలు ఎత్తిపెట్టి ఒక 15 years కానీ ఇన్వెస్ట్ చేయగలిగితే చాలు. 15 years రమారమి మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఒక 15% రిటర్న్ ఇవ్వగలిగితే, ఓకే, జనరల్గా 10 to 12 లాంగ్ పీరియడ్లో 10 to 12% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ పీరియడ్లో
డెఫినెట్లీ దెర్ విల్ బి అ లాసెస్ అండ్ దెర్ విల్ బి గెయిన్స్. అందుకని మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ ఒడిదుడుకులు లోబడి ఉంటుంది అని, రైట్. సో అలా మనకేంటంటే మ్యూచువల్ ఫండ్లో ఒక 15,000 15% వచ్చే ఇన్స్ట్రుమెంట్లో 15 ఇయర్స్ కానీ పర్ మంత్ 15,000 15% రిటర్న్ రావాలి, 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి. అక్షరాల ₹1,00,00,000 ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, పీపుల్ డోంట్ బిలీవ్. టు బీ ఫ్రాంక్ ఇట్ ఈస్ కరెక్ట్. ఎవరైతే ఈ విధమైన కొంచెం ఫార్ములాస్ ఏదైనా చూసుకొని మంచి ఫండ్ చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఎక్సలెంట్ ఉంటుంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు 43 కంపెనీస్ అన్నాను కదా, మ్యూచువల్ ఫండ్లో వీఆర్ హ్యావింగ్ అరౌండ్ 45-46 ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏదో ఎన్రోల్ అయింది. సో 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మోర్ ఆర్ లెస్ ఒక 2,000 స్కీమ్స్ ఉంటాయి దాంట్లో. 2,000. సో ఏమవుతుందంటే మ్యూచువల్ ఫండ్స్కి వచ్చే కొద్దీ ఇప్పుడు యూట్యూబ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఎక్కువైంది. యూట్యూబ్లో మనకి కొంచెం మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. సో ఇప్పుడు చెడుగా ప్రాపగాండా చేశాను అనుకోండి, జనాలు చెడుగా ప్రాపగాండా చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ తక్కువ ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతారు. సో అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో 1-2 ఇయర్స్ ప్రాస్పెక్ట్లో కానీ లేదంటే నాకు 50% 80% వచ్చేయాలి ఇంతకుముందు వచ్చినట్టు అని కానీ ఇన్వెస్ట్ చేయకూడదు. నాకు లాంగ్ టర్మ్ ఉంటాను, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఏదన్నా ఉంటే, నియర్ బై టైమ్ గోల్స్ ఉంటే అటువంటివన్నీ పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. సో మ్యూచువల్ ఫండ్స్ వచ్చి కంప్లీట్గా లాంగ్ టర్మ్ కోసమే చూడాలన్నమాట. లాంగ్ టర్మ్ కానీ ప్లాన్ చేసుకుంటే అబ్నార్మల్ రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు కొన్ని ఫండ్స్ చెప్పాలి అంటే 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ నుంచి ఉండే ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫండ్స్లో వీ డోంట్ బిలీవ్, ఆ రిటర్న్స్ చూసినప్పుడు మనము ఇంత వస్తుందా అనే ఫీలింగ్ వస్తుంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ ఉంది, సో నేను ఒక 1 lakh రూపీ ఇన్వెస్ట్ చేసి ఉంచి ఉంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్, నవ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 43 lakhs అనమాట. 43 lakhs. ఒక ఫండ్లో అదే 1 lakh ₹1,00,00,000 దాటింది. ₹1,00,00,000 దాటింది. ఓకే, ఒక 2022 ఇయర్స్లో. సో అలా మనకేంటంటే దాంతోపాటు ఇంకేం చేశారు అనే దాన్ని బట్టి, ఎగ్జాంపుల్కి ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, ఆ ₹1,00,000తో కూడా ఒక ₹1,000 SIP పెట్టారనుకుందాం. సో అది ఇంకా ఎక్కువ వేరియేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా మనకి ఒక 5,000 ఇన్వెస్ట్ చేశారు, ఒక 15 ఇయర్స్ చేసుకున్నారు, అప్రాక్సిమేట్లీ 25-30 lakhs రూపీస్ రావడానికి ఉంటుంది. 25 lakhs 30 lakhs ఉంటుంది. అంటే ఏది కానీ గ్యారంటీడ్ కాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే గ్యారంటీడ్ కాదు, రిస్క్. కానీ రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ని టర్మ్ డిస్కౌంట్ చేసేస్తుంది. ఎంత లాంగ్ ఉంటే రిస్క్ చిన్నదైపోతుంది అనమాట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసాం, ఇన్వెస్ట్ చేసిన తర్వాత 1 year ఉంది, 1 yearలో కోవిడ్ లాగా సందర్భం వచ్చినప్పుడు ఒక 40% పడిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే నా ₹1,00,000 60,000 రావడానికి కూడా ఛాన్స్ ఉంది. ఒక 2 years 3 years అయింది, ఈ 1 lakh రూపీ ఒక 1.5 lakh అయింది. ఇప్పుడు రిస్క్ ఎంత ఉంటుందంటే ఒక 2-3% ఉంటుంది. ఎందుకు? ఒకవేళ 40% పడినా నా అసలు కంటే తగ్గదు, రైట్. అలాగే ఒక 5-6 years దాటింది అనుకుందాం. 5-6 years దాటింది అంటే ఆల్మోస్ట్ నా 1 lakh ఒక 2 lakhs అయి ఉంటే మార్కెట్ 50% కుప్పగూలిపోయినా నా అసలు కంటే రాదు, తక్కువ రాదు. సో అలా ఏంటంటే మార్కెట్లో రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ వచ్చి డిస్కౌంట్ చేసేస్తుంది. ఓకే, మీరు చెప్పిన దాని నుంచే తీసుకున్నాను సార్. ఇప్పుడు చాలామంది కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు, ట్యాక్స్ పేయర్స్. ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఇలాంటి స్కీమ్స్లో ఎలాంటి యూజ్ చేసుకోవచ్చు? ఇంతకుముందు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఏంటంటే బిఫోర్ ఇయర్ వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ గివెన్ ఒక టైప్ ఆఫ్ ఫైలింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.5 లక్షల వరకు ఒక పర్సన్కి నో ట్యాక్స్, దాని తర్వాత ఒక 1.5 lakh రూపీ సేవ్ చేసుకోగలిగితే పలానా పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్లో అండర్ సెక్షన్ 80C ఒక 1.5 lakh ఎగ్జంప్షన్ ఇటువంటి ఉండేది. ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే న్యూ రిజీమ్ అని తీసుకొని వచ్చారనమాట. దాని ప్రకారం ఏంటంటే ఎయిదర్ ఎగ్జంప్షన్స్తో ఒక ఇది ఉంటుంది, వితౌట్ ఎగ్జంప్షన్స్తో ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్కి నాకు ఒక 7 lakhs శాలరీ వస్తుంది అనుకోండి. ఓకే, నాకు ఫస్ట్ రిజీమ్లో అయితే, ఓల్డ్ రిజీమ్లో అయితే 2.5 lakh ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్, ప్లస్ నేను 1.5 లక్ష రూపాయలు దేంట్లో సేవ్ చేసుకుంటే ఆ 1.5 లక్ష రూపాయలు ఎగ్జంప్టెడ్, అంటే 4 lakhs. ప్లస్ అది కాకుండా నాకు ఏదన్నా హౌసింగ్ లోన్ ఉంది, దానికి సంబంధించి ఒక 20,000 రూపాయలు పే చేస్తున్నాను, దాంట్లో ప్రిన్సిపల్ కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం పోతుంది అనుకోండి, అదొక 2 lakhs రూపీస్ వరకు. అట్ట నేను పే చేసి
ఆ లిస్ట్ ఆ స్లిప్స్ తీసుకొని వచ్చి పెట్టుకుంటే నాకు ఎగ్జంప్షన్ 7 lakhs వస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, టు బి ఫ్రాంక్ కొంచెం మంచి పని అనుకోవచ్చు. మీరు సేవ్ చేస్తారో లేదో దట్ సెకండరీ. అప్ టు 7 lakhs నో ట్యాక్స్. మొన్న బడ్జెట్లో కూడా అప్ టు 7 lakhs ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ 7 lakhs rupees నీడ్ నాట్ టు పే ఎనీ ట్యాక్స్ అనమాట. అటువంటప్పుడు నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఈ నిర్బంధ ఇన్వెస్ట్మెంట్స్ చేసేదానికంటే కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్కి వెళ్తే ఒకటి. సో ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లోనే ఉన్నారు వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్ అంటే, ఒక్క అండర్ సెక్షన్ 80C కింద ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ అని ఉంటాయి. మ్యూచువల్ ఫండ్లో ఈఎల్ఎస్ఎస్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో 5 years లాక్-ఇన్ ఉంటాయి అనమాట. ట్యాక్స్ సేవింగ్ బాండ్స్, ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్సే ఉంటాయి. అటువంటివి కానీ, లేదంటే హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కానీ, ఇటువంటివి ఏదైతే పిల్లల స్కూల్ ఫీజు కానీ, ఇవన్నీ కలిపి 1.5 lakh దాకా ఎగ్జంప్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది తప్పు. ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ ఉన్నారు, హీఈస్ హ్యావింగ్ 2 kids అనుకుందాం. వాళ్ళ ట్యూషన్ ఫీజే వాళ్ళు 2 lakhs rupees పే చేస్తున్నారు అనుకుందాం పిల్లలిద్దరికి. సో నాట్ రిక్వైర్డ్ ఇన్సూరెన్స్ పాలసీలో దేంట్లోనో డబ్బు ఇరికించేయాల్సిన అవసరం లేదు. ఈ 2 lakhs rupees ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ దెమ్ టు గెట్ అండర్ సెక్షన్ 80C. ఓకే, రైట్. అలా మనకేంటంటే అవసరం ఉంటే తప్ప, చాలామంది నేను నా ఎక్స్పీరియన్స్లో సిన్స్ లాంగ్ టైమ్ ఐ అబ్జర్వింగ్ అనమాట, అవసరం ఉన్నా లేకపోయినా ఎగ్జంప్షన్ వస్తుంది కదా అని సేవ్ చేసేస్తారు. ప్రీమియమో ఏదో ఒకటి కట్టేస్తారనమాట. ఓకే, అక్కడేమో 1.5 lakh ఎగ్జంప్షన్ ఉంటుంది, ఇక్కడేమో దగ్గర 4-5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీస్ కడతా అంటారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, లాంగ్ టర్మ్కి వచ్చే కొద్దీ ఇన్సూరెన్స్ పాలసీస్ సెక్యూరిటీకి యూస్ చేయాలి కానీ, సెల్ఫ్ సెక్యూరిటీకి యూస్ చేయాలి కానీ, ఫ్యామిలీ సెక్యూరిటీకి యూస్ చేయాలి కానీ, ఇట్ షుడ్ నాట్ యూజ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్, ఇన్సూరెన్స్ ఈజ్ డిఫరెంట్. సో అటువంటప్పుడు టర్మ్ ప్లాన్ ఇస్ బెస్ట్. ఓకే, యా, ఫైనల్ కాన్సెప్ట్కి వచ్చేద్దాం సార్. ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా యూజ్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు బల్క్ అమౌంట్ ఉన్న వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్తారు మోస్ట్లీ. ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో ఏ యూసెస్ ఉంటాయి? మోరోవర్ ఎలా అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు? యా, ఫిక్స్డ్ డిపాజిట్కి వచ్చే కొద్దీ క్లియర్గా చెప్పాలంటే, షార్ట్ టర్మ్ గోల్స్ కానీ, లేదంటే రిస్క్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే, ఇన్వెస్ట్మెంట్స్ మీద నేను రిస్క్ తీసుకోలేను, నాకు వచ్చే రిటర్న్స్ తక్కువైనా పర్లేదు, నాకు మాత్రం పర్ఫెక్ట్గా నాకు ఏ రోజు కావాలంటే ఆ రోజు విత్డ్రా చేసుకునే విధంగా కావాలి, ఇటువంటివి అంటే అమౌంట్తో ఎప్పుడైనా సరే నాకు అవసరమైనప్పుడు సైన్ చేస్తే డబ్బు వచ్చేయాలన్నమాట. ఓకే, లేదు నాకు నియర్ బై పిల్లల పెళ్ళి ఉంది, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్, ఈ డబ్బు వాళ్ళ కోసమే పెట్టేసి, అటువంటి అమౌంట్ మొత్తం కూడా డిపాజిట్లో పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే డిపాజిట్లో ఒకే ఒక ఫెసిలిటీ ఏంటంటే, బ్యాంకు ఓపెన్లో ఉంటే మనం ఎప్పుడైనా పోయి తీసుకొని వచ్చుకోవచ్చు. ఓకే, రైట్. తగ్గడం అనేది పెరగడమే ఉంటుంది కానీ తగ్గడం ఉండదు డిపాజిట్స్లో. సో అదొకటి. రెండవది, బల్క్ అమౌంట్ ఉండేవాళ్ళు డిపాజిట్స్ చేసుకుంటారు, బల్క్ అమౌంట్ లేని వాళ్ళు రికరింగ్ డిపాజిట్స్ చేసుకుంటారు. రికరింగ్ డిపాజిట్ ఈజ్ కైండ్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్, కాకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చేసుకుంటా వెళ్తా అంటాం. ఇక్కడ 1 time ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. సో ఫిక్స్డ్ డిపాజిట్ ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 7.5 to 8% లోపల కొంచెం ప్రైవేట్ బ్యాంక్స్, స్మాల్ బ్యాంక్స్ కొంచెం ఎక్కువ ఇస్తున్నాయి అనమాట. సో 7-8%కి లాంగ్ టర్మ్ గోల్స్ ఉండేవాళ్ళు డిపాజిట్లో పెట్టడం ఉత్తమం కాదు. ఓకే, క్లియర్. డిపాజిట్స్లో పెట్టడం ఉత్తమం కాదు. ఎందుకు అంటే, నాకు లాంగ్ టర్మ్, నా రిటైర్మెంట్ ఇంకో 10 ఏళ్ళు ఉంది, 10 ఏళ్ళ వరకు నేను ఈ 10 లక్షల రూపాయలు నా దగ్గర ఉండేది నేను బ్యాంక్లో డిపాజిట్ చేసి పెడితే నాకు 20 లక్షలు వస్తుంది. ఓకే, కానీ 20 లక్షలు 10 ఏళ్ళ తర్వాత సరిపోతుందా లేదని తెలియదు. సో లాంగ్ టర్మ్ ఉంది, ఈ డబ్బు రిటైర్మెంట్కి అనుకున్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకొనైనా సరే, కొంచెం బ్యాలెన్స్డ్ కైండ్ ఆఫ్ ఫండ్స్, హైబ్రిడ్ కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఏమీ లేదు, 50% స్టాక్ మార్కెట్లో ఉంటుంది, 50% గవర్నమెంట్ బాండ్స్, కొంచెం ఫిక్స్డ్ రిటర్న్స్ వచ్చే ఇన్స్ట్రుమెంట్లో ఉంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ బై ఫండ్ మేనేజర్ అండ్ దట్ విల్ బి రెగ్యులేటెడ్ బై సెబీ. ఓకే, క్లియర్. సెబీ, యాంఫీ వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. అమ్మే వాళ్ళని యాంఫీ చూస్తూ ఉంటుంది, కంపెనీస్ ఎవరైతే మానిటర్ చేస్తుంటారో సెబీ చూస్తూ ఉంటుంది, ప్లస్ ఒక ఇంటర్నల్ ఆడిట్ టీమ్ నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి అటువంటి దాంట్లో పెట్టుకుంటే కనీసం ఇక్కడ డిపాజిట్లో నాకు 10 లక్షలు ఈ 10 ఏళ్లలో 20 లక్షలు అయ్యేది, ఇది కాస్త 25-30 అన్న అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే దే హ్యావ్ టు బీట్ ద బెంచ్ మార్క్. ఫండ్ మేనేజర్కి ఒక టార్గెట్ ఉంటుంది, నేను దీనికంటే కూడా కొంచెం బాగా రిటర్న్స్ ఇవ్వాలి, ఆ రిటర్న్స్ ఇస్తేనే క్లయింట్ విల్ బీ విత్ అస్. సో అటువంటప్పుడే మనకి క్లయింట్స్
ఎక్కువ ట్రస్ట్ చేస్తారు, ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారని వాళ్ళకి నిరంతరాయం టార్గెట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో కాబట్టి మన డబ్బు మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే మనం పని చేసినా చేయకపోయినా, నిద్రపోతున్నా మేల్కున్నా, సర్వకాల సర్వావస్థల్లోనూ అది పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడుండే ఇన్స్ట్రుమెంట్స్లో లాంగ్ టర్మ్ గోల్స్ అనుకున్నప్పుడు పోస్ట్ ఆఫీస్తో పోల్చిన, ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చిన, ఇన్సూరెన్స్ పాలసీస్తో పోల్చిన బెస్ట్ రిటర్న్స్ ఇచ్చేవి ఏదన్నా ఉందంటే మ్యూచువల్ ఫండ్స్ విల్ క్రియేట్ మ్యాసివ్ వెల్త్ ఇన్ లాంగ్ రన్. షార్ట్ టర్మ్లో వెల్త్ అనేది అంతగా క్రియేట్ కాదు. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్. అంటే జనరల్గా మీకు బ్యాంకింగ్ సెక్టర్లో మంచి గ్రిప్ ఉంది కాబట్టి రీసెంట్గా పేటిఎంని బ్యాన్ చేస్తారు అని వచ్చింది సార్, అంటే ఈ మంత్ ఎండింగ్లో. సో కొంతమంది పేటిఎం బ్యాంక్ ద్వారా కొంతమంది ఎఫ్డీలు చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఈ ఇన్సూరెన్స్ స్కీములు తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఎస్, మనకి జనరల్గా చూస్తా అంటే నన్ను ఈ క్వశ్చన్ నియర్లీ ఇప్పుడు ఒక ఐ థింక్ యూఆర్ 60sలోనో 70లోనో ఉన్నాం అనమాట అడిగిన నెంబర్లో. ఆల్మోస్ట్ 60 పీపుల్ పైన అడిగారు. సో పేటిఎం, మనం చూసే పేటిఎం నాట్ ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక యాప్ అనమాట. పేటిఎంస్ పేమెంట్స్ బ్యాంక్ ఉంటుంది. పేమెంట్స్కి మనం యూపీఐ యూస్ చేస్తాం కదా, దానికి సంబంధించి సపరేట్ యూపీఐ ఆర్గనైజేషన్ ఉంది. మన ఏది ఫోన్పే, గూగుల్ పే ఏదైతే ఉందో అదే విధంగా అది ఒక నెంబర్. ఓకే, సో అది కాకుండా పేటిఎంకి సంబంధించిన సపరేట్గా ఫినాన్షియల్ సర్వీసెస్ యూనిట్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇవన్నీ కొంటా ఉంటుంది దాంట్లో. సో మనకు కనిపించే పేటిఎం ఒక్కటి కాదనమాట, దాని వెనకాల చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే పేటిఎం బ్యాంక్ ఏదైతే ఉంది కదా, ఈ బ్యాంక్ వాళ్ళ కేవైసీ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు రికార్డ్స్. సో దానివల్ల మేము డెసిషన్ తీసుకుంటున్నాం అన్నారు, కానీ ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నారు. దాని తర్వాత దే ఆర్ గోయింగ్ టు రెక్టిఫై ఇట్. కానీ ఇదంతా షార్ట్ టర్మ్ ఇవి ఉంటాయి కాబట్టి స్టాక్స్లో ఉండే వాళ్ళు ఎవరైతే పేటిఎం షేర్లు కొనుక్కుంటారో వాళ్ళు ఏం చేయాలి, కొనాలా అమ్మాలా అనేది మంచి అడ్వైజర్ దగ్గర నుంచి వాట్ వీ హ్యావ్ టు కాల్ అడ్వైస్ తీసుకొని దే కెన్ డూ ఇట్. వెరస్ కమ్ టు యూజర్స్ భయపడాల్సిన అవసరమే లేదు. ఓకే, ఇంకోటి మహా అంటే ఏం జరుగుతుంది అంటే ఇన్ కేస్ పేటిఎం అక్కడ మనం ఏం చూస్తాం, మన ఫోన్ నెంబర్ @పేటిఎం అని ఉంటుంది ఐడి, రైట్? వాళ్ళు బ్యాక్ ఎండ్లో దాన్ని ఒకరో చేంజ్ చేస్తే చాలు. వేరే ఏదైనా బ్యాంక్తో, ఎగ్జాంపుల్కి ఏ హెచ్డిఎఫ్సితోనో ఏ ఐసిఐసిఐతోనో టైప్ అయి వాళ్ళు బ్యాక్ ఎండ్లో కొంచెం చేంజ్ చేసినా అదంతా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో చేయగలరు వాళ్ళు. ఓకే, ఓవర్ నైట్ కూడా చేయగలరు. సో ఆ ఒక్క చేంజెస్ చేస్తే కూడా ఇక్కడుండే క్లయింట్ బేస్కి ఎవరికి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉండే అమౌంట్కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను అనమాట. యాజ్ ఆఫ్ నో ఇప్పుడుండే జస్ట్ జరిగి 1-2 డేస్ అవుతుంది కదా. సో ఈ 1-2 డేస్లో మనం చూసుకుంటే వాళ్ళు ఇచ్చుండే వాళ్ళ ప్రకటన కూడా చూశాను అనమాట. వాళ్ళు ఏం రీజన్స్ ఇస్తున్నారు. నిన్న ఫినాన్స్ మినిస్ట్రీని కలిశారనమాట వాళ్ళు. సో ఇవన్నీ కూడా టెక్నికల్గా ఒక టెక్ కంపెనీ, ఒక ఫైనాన్స్ కంపెనీ మెర్జ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే చిన్న హెకప్స్ వస్తూ ఉంటాయి. కానీ దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఒక్క షేర్ హోల్డర్ మాత్రం భయపడాలి. షేర్ హోల్డర్ ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు పేటిఎం కంపెనీ మీద. వాడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మనం చేస్తూ ఉంటామో అది ఒకవేళ పడిపోతే పర్లేదు నేను యావరేజ్ చేసుకుంటాననే ఫీలింగ్లో ఉన్నారా, లేదంటే ఈ నష్టం నేను భరించలేనుకుని అమ్ముకొని వచ్చేస్తారా, నేను ఇన్వెస్ట్ చేయను ఏం చేయను దీన్ని నెట్టే వదిలేస్తాను రేపు ఏమైతే అవుతుందని అనుకుంటున్నారా, మనకు తెలియదు. కాబట్టి ఆ పేటిఎం షేర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇది తీసుకొని హోల్డ్ చేయాలా, కంటిన్యూ చేయాలనేది వాళ్ళు చూసుకోవచ్చు. వెరస్ కమ్ టు యూజర్స్ మాత్రం భయపడాల్సిన పని లేదు. యూజర్స్ ఆర్ ఆల్ సేఫ్ యాజ్ ఆఫ్ నౌ. Okay, thank you. Will not happen any bad also. As per my knowledge, will not happen any bad because Paytm is the highest user base having in India. సో ఆల్మోస్ట్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. సో అంత క్లయింట్ బేస్ని, అంత యూజర్ బేస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అంత సామాన్యంగా తీసిపడేది. అండ్ దెర్ ఇస్ నో కేవైసీలో ప్రాబ్లం ఉందన్నారే కానీ ఫ్రాడ్స్ జరిగాయని ఎక్కడ చెప్పలేదు. ఫ్రాడ్స్ జరిగాయని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఒకవేళ ఉంటే కూడా ఆ షేర్కి ఎఫెక్ట్ ఉంటుంది కానీ ఈ యూజర్స్కి ఎఫెక్ట్ ఉండదు. ఎవరైతే తప్పు చేసుంటారో వాళ్ళు భయపడాలి. జనరల్గా మీరు నేను ఏ విధంగా అయితే ట్రాన్సాక్ట్ చేస్తూ ఉంటామో అటువంటి వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్, థ్యాంక్ యూ. విన్నారు కదా, ఆల్మోస్ట్ నాకున్న డౌట్స్ అండ్ కొన్ని నేను సర్చ్ చేసి ఎలా అడిగితే బాగుంటుంది అని అయితే నేను అడిగాను. ఆల్మోస్ట్ నాకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయినాయి. అండ్ టు బి ఫ్రాంక్, ఇనిషియల్ స్టేజ్లో నాకు ఇంత సెక్టార్ ఉంటుంది, దీని వెనక ఇంత నెట్వర్క్ ఉంటుంది అని తెలియదు.
ఇంతవరకు నాకైతే ఇన్సూరెన్స్ కూడా లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ మోసం చేస్తారో అనే ఐడియా నాకు బ్రెయిన్లో అలా రన్ అవుతూ ఉండేది, అందుకే ఆ క్వశ్చన్ కూడా అడిగాను. అండ్ పేటీఎం యూజర్లు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలో త్వరలో మీ ముందుంటాను. అల్టిల్ సైనింగ్ ఆఫ్.